అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు. కానీ నేను ఆయనలో ఒక చిన్న పిల్లవాడిని, ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు, సంప్రదింపుల కోసంగా. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయనకు ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆయన హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను. కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో అంత ఎగ్జైట్ అవుతావు. వండర్ఫుల్ పెన్, చాలా బాగుంది చిరంజీవి గారు అని. మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం, రండి చూపిస్తానంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో ఇవి చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి